హాయ్ ఫ్రెండ్స్, నేను కేఎస్ వరప్రసాద్, అరుణ్ శివ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు వీడియోలో చాలామంది కుక్కలను పెంచుతుంటారండి. అవి ఎంతో ప్రేమగా మన ఇంట్లో ఒక సభ్యుల కింద భావించి దాన్ని ఎంతో ప్రేమగా చూస్తున్నారు. కానీ దానిలో కొంతమంది వరకే వ్యాక్సిన్ అనేది వేయడం, శ్రద్ధ అనేది తీసుకుంటారు. అంటే సంవత్సరానికి 6 నెలలకి ఇప్పుడు మనకి పిల్లలు టీకాలు వేస్తున్నాం, కుక్కలకు కూడా అలాగే వ్యాక్సిన్ అనేది వేయించాలి. ఇప్పుడు ఇంజక్షన్ చేయించడం అవన్నీ చేయించాలి. అవన్నీ చేయించకుండా కొంతమంది చేయడం వలన ఒక యువకుడు గోరు గుచ్చుకొని చనిపోయిన ఘటన కొత్తగూడెంలో జరిగింది. 7 ఏళ్ల బయ్యారానికి చెందిన సందీప్, అతని వయసు 25 సంవత్సరాలు, 2 నెలల క్రితం కుక్క పిల్లని ఇంటికి తెచ్చుకున్నాడు. మచ్చి చేసుకుంటుండగా అది అతని తండ్రిని కలిసింది. అదే సమయంలో కుక్క కాలిగోరు సందీప్కి గుచ్చుకుంది. ఆ తండ్రి గారికి ఇంజక్షన్ చేయించి కుక్క కలిసింది కదా అని అన్ని సేవ్ చేశాడు. తను మాత్రం నిర్లక్ష్యం చేసుకున్నాడు. ఇది రెబీస్ వ్యాధి లక్షణాల కింద మారి చికిత్స తీసుకుంటూ ఇటీవల చనిపోయాడు. కాబట్టి కుక్కలను పెంచేవారు ప్రతి ఒక్కరూ వాటికి ఇంజక్షన్లు చేయించండి, చాలా జాగ్రత్త వహించండి. గోరు గుచ్చుకున్న ఆఖరికి వాటి నోటి ద్వారా వచ్చే సొంగ అనేది కూడా మనకి చాలా ప్రమాదం. అది కూడా గమనించుకోవాలి. ఆ నీరు అనేది కూడా మనం చాలా జాగ్రత్తగా వహించాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కుక్కలు పెంచే ప్రతి ఒక్కరూ బాధ్యత వహించి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.